ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉన్న ఒక ముఖ్యమైన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఆ వాక్యం మన జీవితంలో దేవుడు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోకుండా ఉండమని మనకి గుర్తు చేస్తుంది. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ వాక్యం చాలా చిన్నదిగా కనిపించిన మన జీవితానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనకు కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థిస్తాం, మన సమస్యలను ఆయన ముందు చెప్తాం. కానీ సమస్యలు తొలగిపోయిన తర్వాత దేవుడు మన కోసం చేసిన మేలును మనం గుర్తుపెట్టుకుంటున్నామా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి రవి అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటనను చూద్దాం. రవి ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతనికి భార్య, ఒక చిన్న కుమార్తె, వృద్ధ తల్లి ఉన్నారు. తన కుటుంబాన్ని చాలా ప్రేమించే రవి ఒకప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. అతనికి ఉద్యోగం లేదు, ఇంట్లో ఆదాయం లేదు, అప్పులు పెరిగిపోయాయి. అదే సమయంలో అతని చిన్న కుమార్తె తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రి ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ రవి మీద భారంగా మారాయి. ఆ రోజుల్లో రవి ప్రతి రాత్రి దేవుని ముందు మోకాళ్లపై పడిపోయి కన్నీళ్లతో ప్రార్థించేవాడు. ప్రభువా, నా కుమార్తెను కాపాడు, నా కుటుంబాన్ని నిలబెట్టు, నాకు ఒక ఉద్యోగం ఇవ్వు, మా ఇంటి పరిస్థితిని మార్చు అని ప్రార్థించేవాడు. అతని తల్లి కూడా అతని కోసం ప్రార్థించేది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందరూ పంచుకొని తినేవారు. అయినా రవి తన విశ్వాసాన్ని వదలట్లేదు. కొంతకాలానికి దేవుడు అతని ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. రవికి మంచి ఉద్యోగం వచ్చింది. అతని కుమార్తె ఆరోగ్యం మెరుగుపడింది. కుటుంబ పరిస్థితులు మెల్లిగా చక్కబడ్డాయి. అప్పులు తగ్గిపోయాయి. ఇంట్లో మళ్ళీ ఆనందం వచ్చింది. ఆ రోజుల్లో రవి దేవునికి ఎంతో కృతజ్ఞత చెప్పాడు. ప్రభువా, నీవు లేకపోతే మేము నిలబడలేము. నా కుటుంబాన్ని కాపాడింది నీవే, నాకు ఉద్యోగం ఇచ్చింది నీవే, నా కుమార్తెను కాపాడింది నీవే అని చెప్పేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ రవి జీవితం మారిపోయింది. ఉద్యోగంలో బిజీ అయ్యాడు. డబ్బు సంపాదించడం, తన స్థాయిని పెంచుకోవడం, మంచి వస్తువులు కొనడం, ఇవే అతనికి జీవితంలో ముఖ్యంగా మారిపోయాయి. ఒకప్పుడు ప్రార్థనతో రోజును ప్రారంభించిన రవి ఇప్పుడు ప్రార్థనకు సమయం లేదని చెప్పేవాడు. ఒకప్పుడు దేవుని సహాయం లేకుండా ఏ పని చేయలేనని భావించిన రవి ఇప్పుడు తన విజయాలన్నీ తన తెలివితేటల వల్లే వచ్చాయని అనుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతని తల్లి మెల్లిగా అడిగింది, బిడ్డా, ఈ మధ్య ప్రార్థన చేస్తున్నావా? రవి ఇలా అన్నాడు, అమ్మా, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థిస్తే సరిపోతుంది అని చెప్పాడు. తల్లి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో బాధ కనిపించింది. ఎందుకంటే కష్టాల్లో దేవుని వెతికిన తన కుమారుడు ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నాడని ఆమెకి తెలుసు. కొన్ని నెలల తర్వాత రవి పనిచేస్తున్న కంపెనీ ఆర్థిక సమస్యల్లో పడింది. చాలామంది ఉద్యోగులను తొలగించారు. వారిలో రవి కూడా ఉన్నాడు. ఒక్కసారిగా అతని జీవితం తలకిందులైంది. నిన్నటి వరకు జీతం వస్తుందని నమ్మకం ఉన్న రవికి ఇప్పుడు రేపటి గురించి ఆందోళన మొదలైంది. ఇంటి రుణం, కుమార్తె చదువు, తల్లి మందులు అన్నీ అతని ముందుకొచ్చాయి. ఆ రాత్రి రవి ఒంటరిగా కూర్చొని దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నన్నెందుకు విడిచిపెట్టావు? నేను ఎంత కష్టపడుతున్నాను, అని ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు అతని తల్లి అతని దగ్గరకు వచ్చింది. చేతిలో ఒక పాత పెట్టె ఉంది. ఆమె ఆ పెట్టెను రవి ముందు తెరిచింది. ఆ పెట్టెలో కొన్ని పాత కాగితాలు ఉన్నాయి. అవి రవి ఎన్నో సంవత్సరాల క్రితం రాసుకున్న ప్రార్థనా చీటీలు. ఒక కాగితంపై ఇలా ఉంది, ప్రభువా, నా కుమార్తెను కాపాడు. మరొక కాగితంపై, ప్రభువా, నాకు ఉద్యోగం ఇవ్వు. ఇంకొక కాగితంపై, ప్రభువా, మా కుటుంబాన్ని అప్పుల నుంచి బయటపడేయి. తల్లి ఆ కాగితాలన్నిటినీ రవికి చూపించింది.
ఆ మెల్లగా ఇలా చెప్పింది, నాయనా, ఈ ప్రార్థనలన్నిటినీ నువ్వు దేవునికి చేశావు. వాటిలో ఎన్నటికీ దేవుడు సమాధానం ఇచ్చాడో చూడు. నీ కుమార్తెను దేవుడు కాపాడాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టాడు. మరి ఈరోజు ఒక సమస్య వచ్చింది కాబట్టి ఇంతకాలం దేవుడు చేసిన మేలంతా మర్చిపోతావా? ఆ మాటలు రవి హృదయాన్ని తాకాయి. అతను తన జీవితాన్ని వెనక్కి చూసుకున్నాడు. తాను దేవుని అడిగినప్పుడు దేవుడు తనను విన్నాడు. తాను పడిపోయినప్పుడు దేవుడు తనను నిలబెట్టాడు. తనకు దారి కనిపించినప్పుడు దేవుడు దారి చూపించాడు. కానీ పరిస్థితులు బాగుపడిన తర్వాత తాన్ని దేవుణ్ణి మర్చిపోయాడు. రవి కన్నీళ్లతో నేలపై మోకాలుపై పడ్డాడు. ప్రభువా, నన్ను క్షమించు. నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిన్ను వెతికాను. నీవు చేసిన మేలును మర్చిపోయాను. కష్టం వచ్చినప్పుడు మాత్రమే నేను పిలిచాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, నీవు నా జీవితంలో ప్రతిరోజు ఉన్నావు. పరిస్థితులు మారినా నీవు మారవు. ఆ రోజు రవి ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాడు. దేవుణ్ణి కేవలం అవసరాల సమయంలో మాత్రమే వెతకకూడదు. దేవుడు మనకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆయనను స్తుతించాలి. మన జీవితంలో చిన్నదైనా పెద్దదైనా ప్రతి మంచి విషయం కోసం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. అందుకే వాక్యం మనకు ఇలా చెప్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కూడా మన హృదయాలను పరిశీలించుకుందాం. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నామా? మంచి రోజులు వచ్చినప్పుడు కూడా ఆయనని స్తుతిస్తున్నామా? దేవుడు మన కోసం చేసిన ఉపకారాలను గుర్తు పెట్టుకుంటున్నామా? గమనించండి, మనకున్న శ్వాస ఒక ఉపకారం, మన కుటుంబం ఒక ఉపకారం, మన ఆరోగ్యం ఒక ఉపకారం, మనకు లభించిన ప్రతి అవకాశం ఒక ఉపకారం. మనం చూడని ప్రమాదాల నుండి దేవుడు మనల్ని కాపాడిన ప్రతిరోజు కూడా ఒక ఉపకారం. కాబట్టి ఈరోజు ఒక చిన్న పని చేయండి. కొంత సమయం ఒంటరిగా కూర్చొని దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను గుర్తు చేసుకోండి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. మన ప్రార్థన ఇలా ఉండాలి, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన వాటి కోసమే మాత్రమే కాదు, నీవు నా జీవితంలో ఉన్నందుకు కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా నాకు కృతజ్ఞత గల హృదయాన్ని ఇవ్వు. కాబట్టి మనం మరొకసారి వాక్యాన్ని గుర్తు చేసుకుందామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీకు సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ దేవుని ప్రేమ ఆలస్యం కాదు. మీరు చూసిన మేలును గుర్తు చేసుకోండి. గతంలో మిమ్మల్ని నిలబెట్టిన దేవుడు ఈరోజు కూడా మిమ్మల్ని నిలబెట్టగలడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ కుటుంబ సభ్యులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. దేవుడు చేసిన ఉపకారములను మరవకండి. ప్రతిరోజు ఆయనను స్తుతించండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.